మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటమే చేస్తున్నారు. సో మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లకు కూడా అన్యాయం జరుగుతుంది, సీనియర్లను అవమానిస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ జీవన్ రెడ్డికి సంబంధించి జగిత్యాలలో ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఏమో అబ్బా, జీవన్ రెడ్డి యాక్చువల్గా పిసిసి ప్రెసిడెంట్ ఆయనకు అనౌన్స్ అయింది. ఫస్ట్కి వెళ్ళి రేవంత్ రెడ్డికి టార్గెట్ ఆయన. ఉమ్, బట్ సంజయ్ కుమార్ అనేటోడు, డాక్టర్ సంజీవ్ అనేటోడు ఉమ్, కవిత మనిషి, కవితకు దగ్గర. ఓకే కవిత రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ ముందు ఓకే. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లా. ఎప్పటి నుంచి? కాబట్టి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని గతంలో. గతంలో కార్పొరేట్ ఒక 11-15 రోజులు ఉండరు. తర్వాత నేను టీడీపీలో ఉన్నా, నువ్వు బీఆర్ఎస్, కాబట్టి మనకు ఇదైతే మళ్ళీ విడిపోయి వీళ్ళ బినామీలను పెట్టింది. ఉమ్, ఆమెనేమో విందుల మందుల అనే టైం పెట్టింది, ఈయననేమో వీళ్ళ బాంబార్దిని పెట్టింది, సూదిని సూజన్ అని. ఉమ్, వీళ్ళ అత్తగారి ఇంటి పేరు సూదిని ఉమ్, జయపారెడ్డి పెట్టి నడిపించారు. కాబట్టి అప్పటికే దగ్గర మన జీవరెడ్డిని ఒడగొట్టిన కూడా ఈయననే. పేరు ఆహా. పోయినా నాకు పోటీగా వస్తారు ఈయన, ఉమ్, కాబట్టి ఈయన అవసరమా అని చెప్పేసి ఆయన ఒడగొట్టింది ఈయననే. జీవన్ రెడ్డిని. జీవన్ రెడ్డి ఒడగొట్టిండు. ఉమ్, కాబట్టి రేపు ఇక మొత్తానికే ఆయన కొడుకు కానీ రేపు ఫ్యూచర్లో ఇక ఆయన కనబడద్దు కాంగ్రెస్ పార్టీలో అని ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటారు ఉమ్. అంతే. ఆ జీవన్ రెడ్డి సీనియరు, 40 సంవత్సరాల అనుభవము, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆయన. కాకపోతే రాష్ట్ర కాంగ్రెస్ నడిపేంత శక్తి ఉందంటారా సార్ జీవన్ రెడ్డికి? బ్రదర్ ఆయన మంత్రి, మన ఉమ్, చిన్నతనం ఉన్నప్పుడే మంత్రి, ఉమ్, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు, ఆర్గనైజరు, ఫైటరు, అసెంబ్లీలో ఒక ఊపినోడు. ఉమ్, మధ్యంతర ఎన్నికలలో జ్యోతక్ అని మెట్పల్లిలో గెలిచింది, ఉమ్, ఈయన జగిత్యాల గెలిచిండు. ఆ చరిత్ర వాళ్ళది. మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిల్లలు గెలిచినాడే మామూలు వాళ్ళు కాదు. ఉమ్, అదే కదా, వీళ్ళిద్దరు గెలిచిన వాళ్ళు. ఓకే. కాబట్టి మంచి స్టార్ వాల్ లీడరు. ఉమ్, కేసీఆర్ మీద 2006లా టీఆర్ఎస్ హవా నడిచేటప్పుడు ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పోటీ చేయాలని పోటీ చేసింది ఆయన. ఉమ్, కాబట్టి జెన్యున్ లీడరు, ఫైటరు. నేను చిన్నారెడ్డిని, జీవన్ రెడ్డి గారిని, నేను చాలామంది మంత్రులు కూడా చెప్పిన, క్యాండిడేట్తో మీరు అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది. వాళ్ళ దాకా వస్తే అర్థమవుతుంది. ఇలా వాళ్ళ దాకా వస్తుంది కాబట్టి, సెగ వాళ్ళ దాకుతుంది కాబట్టి అర్థమవుతుంది అబ్బా. ఇవాళ నేను సరే మీతో నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ, ఎందుకంటే నాకు స్పైన్ బ్రెయిన్ 2 ఉన్నాయి కాబట్టి నాకు ఇయ్యరు. అదేందా, మీకు స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళు కావాలి. ఉమ్, అనే వర్కరు, నేను మాట్లాడగలుగుతా, నేను కొట్టాడగలుగుతా, నేను ఫైటర్ అని మీరు తెలిసినప్పుడు, పార్టీకి వెళ్ళి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు, సస్పెండ్ చేసిన మీరు ఆ రోజు మాట్లాడితే ఇవాళ ఎంత వాయిస్ ఉండేది మీకు? ఒక సీనియర్ నాయకుడు మీరు ఎట్లా షోకాదు నోటీస్ మీకు గలవేరు. జీవన్ రెడ్డి ఛాన్స్ అన్న ఫోన్ చేశాను, జడ్సా నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవి అన్న చాలామంది మంత్రులు అడిగాను. జీవన్ రెడ్డి గారు ఖుద్దు అడిగింది నన్ను, ఉమ్, ఎవరు అడగాలి కానీ ఆయన అడిగింది. నా రూమ్కి వచ్చి ఆయన శ్రీధరబాబు సందర్భంలో వచ్చి అప్రిషియేట్ చేసిపోయారు గాంధీ భవన్లో. ఉమ్, బీఆర్ఎస్తో నేను చేస్తున్న ఫైట్ రేవంత్ రెడ్డి ఏ రోజు అప్రిషియేట్ చేయలే. కాబట్టి ఈజ్ అ గుడ్ లీడర్. మళ్ళా ఏది ప్రతిభను చూసి కొంచెము ఎంకరేజ్ చేసే మనిషి. అసొంటోడు ఉంటే ప్రమాదం అని చెప్పేసి ఈరోజు ఆయన ఉన్నా పోయినా పోకున్నా ఆయనను మాత్రం కిల్ చేసిండ్రు జీవన్ రెడ్డిని. ఇది జాయిన్ అయిందంటే అయిపోయింది. ఇజ్జత్ లేకుండా చేసినాడు అయితే ఆయనకి. అట్లని అనుకోకుండా కానీ ఫ్యూచర్లో మాత్రము ఆయనను ఇక ఆయన తెల్లారులేస్తే సంజయ్ అనేటువంటి కొట్లాడుకుంటూ కూర్చోవాలి అక్కడ ఇప్పటి నుంచి. అంతే కదా. ప్రోటోకాల్ కాడ, ఆడ ఈడ, సెలక్షన్ల కాడ, లోన్ల కాడ, లేకుంటే ఏమన్నా పనుల కాడ, నా మనుషుల్ని ఫ్లెక్స్లు ప్రతి దగ్గర ఇక అంతే. ఏ ఇండ్లకెళ్ళి నువ్వు బయటికి రాదు. ఇందులో ఆయన ఏక చక్రాధిపతి లేకుండే. ఈరోజు ఆయనతో ఎమ్మెల్సీ 1 year అయితే ఆయన 1.5 year ఆయన అయిపోతుంది. ఆయన ఖాళీ ఉంటాడు, నీదే హవా అని చెప్తాడు. ఈయన ఫుల్ ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ప్రోటోకాలే ఉండదు ఇక 1.5 year తర్వాత కూడా. కాబట్టి అది చాలా డేంజర్ అది. ఓకే. సో మీరు పర్సనల్గా కాంగ్రెస్ పార్టీలో రెబల్గా మారడానికి కారణం, గతంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మీరు ఎందుకో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడినారు? ఎక్కడ చూసినా కొంత వ్యతిరేకత కనబడ్డది. బ్రదర్, నేను కాంగ్రెస్ పార్టీలో శిక్షణా తరగతులకు అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తిని, గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని. ఓకే. నాకు కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం నేర్పిందో ఆ సిద్ధాంతమే నేను మాట్లాడినా. ఏ సిద్ధాంతం పవర్లోకి వచ్చిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఏ సిద్ధాంతం మాట్లాడను ఆ సిద్ధాంతమే నేను మాట్లాడినా. ఒక సందర్భంలో నేను తమిళనాడు యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకుంటే నేను ఆయనకు ఫైనాన్స్ సహాయం చేసినాను, తీసుకున్నాడు కాదు, నేనే ఆయనకు డబ్బులు ఇచ్చినా అని నా మీద కంప్లైంట్ చేస్తే
డబ్బులు నేను ఇచ్చినందుకు నా మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తీసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎంక్వైరీ చేసిండు. మా పార్టీ ఇంత స్ట్రిక్ట్ ఉంటుందా అని చెప్పేసి, సరే నేను నాకు క్లీన్ చిట్ వచ్చింది అనుకో, అందులో నేను డబ్బులు ఇచ్చినా అని లంచం తీసుకుంది కాదు. ఓకే, కాబట్టి అందులో ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఐడియాలజీ పెరిగినోని నువ్వు బాధాప్తా ఒక లంచం ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి వచ్చినోనికి నువ్వు నాకేం సిద్ధాంతం నేర్పినావు? నువ్వు ఎటువంటి సిద్ధాంతాలు చేస్తావు నువ్వు తెచ్చుకుంటున్నావు? నన్ను పంపిన కూడా లలిత్ మోహన్ అంటే నేను పేరు కూడా చెప్తున్నా, వచ్చిన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లలిత్ మోహన్, ఇంకొకడు సజీవ్ థామస్ అని కేరళోడు, వీళ్ళిద్దరు వచ్చి ఎంక్వైరీ చేసిండు. మరి ఆ సిద్ధాంతం నాకు నేర్పినావు, ఆ సిద్ధాంతం మరి నువ్వు వీళ్ళ తరఫున మీరు ఎందుకు మర్చిపోతుండ్రు? ఆ సిద్ధాంతాలు ఏమన్నా మరి మీరు ఏమన్నా ఇప్పుడు బైలాస్ ఏమన్నా మార్చిందా? రూల్స్ అన్ని తెలుసు కదా సార్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుసు. నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము ఎటు పోయిందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను మాట్లాడినా, నువ్వు నేర్పిన రూల్సే నేను మాట్లాడుతున్నా. దాన్ని రెబల్ అని అంటారో ఏమంటారో మీ ఇష్టం, కానీ అందరు గమ్మునున్నారు కదా, మీరెందుకు మాట్లాడవలసి వస్తుంది? బ్రదర్ నేను 34 years నేను నా ఇన్బానే అక్కడికి వెళ్ళి వచ్చిన. నేను వరంగల్, నేను వరంగల్ అంటే వరంగల్ ఒక సిటిజన్ లెక్క లేను, ఒక ఫైటర్ లెక్క పెరిగినాను వరంగల్. ఓకే, అబ్జర్వ్ చేసినోని నేను, నక్సలైట్లు యుద్ధం చేస్తున్న నక్సలైట్లను చూసినోని, వాళ్ళను నియంత్రిస్తున్న పోలీసు వాళ్ళని చూసినోని, ఈ ఇద్దరు చచ్చిపోవడం నేను చూసినోని, అక్కడ జరుగుతున్నట్టు పరిస్థితులను రోజు నేను పేపర్లో చదువుకుంటే పెరిగినాను, వాళ్ళని చూసి పెరిగినాను, అర్థమైందా? కాబట్టి ఆటోమేటిక్గా నా ఇన్బార్న్ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పరిస్థితులలో మేము పెరిగిన ప్రభావం వల్లనో దేనివల్లనో ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుందని, ఏ విధంగా ఉంటే బాగుంటుందని చూసినాం. మీలాంటి కాంగ్రెస్ ఎంతమంది ఉంటారు సార్? చాలా మంది, సిద్ధాంతం నమ్మినట్టు చాలా మంది. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బ్రదర్ గాంధీ భవన్ లో పనిచేసే రియల్ ఎంప్లాయీస్ 30-40 ఏళ్ళకే చేస్తారు, వాళ్ళందరూ ఒరిజినల్ గాంధీయన్స్. అటు కూడా నాకు టచ్ ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, మీరెందుకు మాట్లాడుతున్నారని బ్రదర్ కొంతమంది లోపల మాట్లాడుతూ కొంత స్వార్థపరులు అయిపోయింది బ్రదర్. కాంగ్రెస్ పార్టీని బ్రదర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈస్ ఫిల్డ్ విత్ మైగ్రేటర్స్. ఈరోజు మైగ్రేటెడ్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం రాలే బ్రదర్, తీసుకొచ్చినాము. అధికారం రాలే, తీసుకొచ్చినాక ప్రభుత్వం పైన బురద జల్లడం బ్రదర్ తప్పిదాం. బ్రదర్ నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ధరణి 1,50,00,000 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వ్యక్తి. అది ఏ కంపెనీకి ఇచ్చిండ్రు? టెరాసిస్ కంపెనీ. టెరాసిస్ అనే కంపెనీకి ధరణి ఎట్లిచ్చిందని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అనంగా మీరు విన్నారా? వినలేదు. ఆ కంపెనీ పేరు ఏకైక నాలుక మీద వచ్చింది, నా నాలుక మీద. అది మొత్తం నేనే బయటికి తీసిన. ఏ రోజు కూడా నేను మాట్లాడిన తర్వాత సంస్థ ఆ కంపెనీ ఎవరన్న పేరు విన్నారా? శ్రీధర్ గదిరాజ్ అనేటువంటి. ధరణి అనేది ఎక్కడ పుట్టిందో తెలుసా? ఒట్టినాగులపల్లి ఎందుకు పుట్టిందో తెలుసా? సత్యం రామలింగరాజు భూమి 500 ఎకరాల భూమి. బ్రదర్ ఇవి సబ్జెక్ట్ నేను తీసుకొని రేవంత్ రెడ్డి గాని బట్టి గాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒట్టినాగులపల్లి అని కొడుతుంటది. 500 ఎకరాలు ఉన్నాయి అక్కడ. 500 ఎకరాల భూమి 2005లో ఈడీఐటీ స్వాధీనం చేసుకుంటే ఆ భూమి నా భూమి నాకు కావాలని సత్యం రామలింగరాజు మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోతే ప్రభుత్వం ఈడీఐటీ వాళ్ళు 8,000 కోట్లు కడితే నీ భూమి నీకు ఇస్తామన్నారు. ఏంద్రా నువ్వు నాకు ఇచ్చేదాన్ని ధరణిలో ఆ భూములు ఎక్కించి ప్లాట్ చేసి అమ్మిపడేసాం మొత్తం. ఇది అమ్ముతుంది అని చెప్పి నేను కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరు కూడా నేను రిప్రజెంటేషన్ చేసిన బీజేపీ ఆఫీస్ లోపలికి పోయి అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి నేను కాళేశ్వరంలో అందరు కాళేశ్వరం స్కామ్ అంటారు. వాట్ ఈస్ కాళేశ్వరం స్కామ్ ఎట్లా పుట్టింది, దాని పూర్వోత్తరం ఏంటి, ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 ఈఎన్సీలే ఉంటే తెలంగాణకు 6 ఈఎన్సీలు ఎందుకు కావాల్సి వచ్చింది, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనేది ఎందుకు దింపినరు, అత్యంత అవినీతి పరులైన అధికారులను 200 మందిని ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, అందులో ఈఎన్సీ బిడ్డల పెళ్లిలు కొడుకుల పెళ్లిలు అబ్రాడ్లో అయితే ఆ పెళ్లికి ప్రత్యేకమైన ఫ్లైట్ ఎవరు ఏర్పాటు చేసిండ్రు, ఒక్కడు ఏ ఇళ్ళల్లో ఉంటాడు, ఎటువంటి విల్లాలలో ఉంటారు. బ్రదర్ ఇటువంటి అన్నీ 4 నాలుకతోనే విన్నారు, వేరే నాలుకతో నిల్లే. 4 లక్షల సిమ్ములు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కొంటాడు. ఆ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇయాటి కూడా శ్రీనిధిలో నీ దగ్గరనే ఉంటాడు. ఆ 4 లక్షల సిమ్లు చూపించి
ఎయిర్టెల్కి వెళ్ళి టాటాకి వెళ్ళి కంపెనీలకి సర్వీస్ ప్రొవైడర్ తీస్తారు. ఆ ప్రొవైడర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను కంప్లైంట్ ఇస్తే ఇవాళ వరకు చర్చలు లేవు. ఆ సిమ్ కార్డు కొన్నాడు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు. మన తమ్ముడి పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, సెక్రటరీ టు చీఫ్ మినిస్టరు. ధరణి అనేది నవీన్ మిట్టల్ పీరియడ్లో జరిగింది. నవీన్ మిట్టల్ అంటాడు ఇవాళ కూడా నీ దగ్గరనే ఉంటాడు. నవీన్ మిట్టల్ అంటాడు భార్య డిఓపిటికి తెలియకుండా ఇక్కడ భూములు కొంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. అర్థం నీ చర్యలేవి, నీ చర్యలేవి ఒకటని కాదు. నేను అనేక గడాల సీన్ అనేటోడు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు. ఇవాళకి ఎట్లా కొనసాగుతుండు? ఆయన మీద నేను యాక్షన్ తీసుకోలేదు, తీసేసినాం. యాక్షన్ ఏం తీసుకోలేదు. ఏం యాక్షన్ తీసుకుని ఏం రికవరీ చేసినాం బ్రదర్? ఇట్లా నేను వీటిపైన నేను అడుక్కుంటూ పోయినా ముఖ్యమంత్రిని, వీటిపైన ధరణి పైన కానీ వీరిపైన. ధరణి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. ఏదో ఇంకా చిన్న పీనట్ కూడా ఇల్లే. ఇంకా నేను అక్కడ ఒక శాంపుల్ చెప్పిన నీకు, అంత పెద్ద స్టోరీయే ఉంటుంది. ఓకే.